మా వల్లే గెలిచాడు. మా అన్న వల్లే గెలిచాడు. మా అన్న ర్యాంపులేసాడు. విజయ్ ర్యాంపులేసాడు. దాని తర్వాత మా అన్న యేసుకున్న బట్టలనే యేసుకున్నాడు. విజయ్ గెలిచింది మా అన్న ఫోటో చూపించడం వల్ల. మొత్తం తమిళనాడులో ఉన్న ఓటర్లందరూ జగన్ అన్న ఫాలోవర్లే. ఆళ్ళందరూ తీసుకెళ్ళిపోయి టీవీకే విజయ్‌కి ఓట్లు గుద్ది గుద్ది పెట్టారు. దాంతోనే గెలిచాడు. దానికి ముందు వరకు రోజా ప్రచారం చేసింది ఎవరికి? డీఎంకే పార్టీకి. ఇంత రొమ్మ మీకొచ్చిందా? ఇదొచ్చిందా? అదొచ్చిందా? ఇదంతా స్టాలిన్ వల్ల వచ్చింది అని చెప్పి ప్రచారం చేసింది. తర్వాత ఫోన్ ఇంటర్వ్యూలో ఏం చెప్పింది? లేదు లేదు విజయ్ అన్న నాకు కూడా ఇన్విటేషన్ ఇచ్చాడు రమ్మనమని. నేను వెళ్ళలేదు. ఎందుకంటే నేను అన్నకి మంచి చెల్లిని. ఇక్కడుండి ఈ రాష్ట్రాన్ని అర్జెంటుగా ధ్వంసం చేయాలి. ఇక్కడ ఈ పని వదులుకుని నేను పక్క రాష్ట్రంలోకి వెళ్ళాను అన్నట్టు రీతిలో ఉంది ఆ మాటలు. ఇప్పటిదాకా వైసీపీ వాళ్ళు ఊళ్ళో పెళ్లికి కుక్కలు హడావుడు అన్నట్టు నిజంగా ఇదే మాట అంటారండి. పక్క రాష్ట్రంలో విజయ్ వాళ్ళు సపోర్ట్ ఇవ్వలేదు, పాడలేదు. పిలిచిన పెళ్లికి వెళ్తే ఆ పెళ్లిలో విజయ్ కనిపించి ఒక బొకే ఇచ్చిన పాపానికి ఆ ఫోటో పెట్టుకుని ఆఖరికి కొడాలి నాని లాంటి వాళ్ళ కాన్స్టిట్యూషన్ లో కూడా అతను ఫోటోలు పెట్టేసేసి విజయ్ మా వల్లే గెలిచాడని చంకలు గుద్దుకున్నారు. ఈ న్యూస్ ఎంతవరకు నిజమో నాకు తెలియదు. బట్ బయటకు మాత్రం ఒక న్యూస్ చాలా చెలరేగుతుంది. అది మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఏంటంటే టీవీకే పార్టీ అధినేత ఒక స్టేట్మెంట్ చేశాడని. ఏంటంటే అసలు నేను ఒక పెళ్ళిలో వాళ్ళు పిలిస్తే వెళ్ళాను తప్ప ఆయన నాకు ఇన్స్పిరేషన్ కానే కాదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారని. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. బట్ సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుంది. ఆ చక్కర్లు కొట్టే న్యూస్ ఒక నిమిషం పక్కన పెడితే ఇప్పుడు ఎవరిని బ్రో అంటావు? బ్రో జగన్. ఎవరిని బ్రో అంటావు? స్టాలిన్ ఇస్ మై బ్రో. కాబట్టి మళ్ళీ ఇప్పుడు స్టాలిన్ దాని తర్వాత ఏఐడిఎంకే కలిపేసి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు కదా ఇప్పుడు మసాలాగా తమిళనాడులో. వెళ్ళి స్టాలిన్ ఇస్ మై బ్రదర్ అంటావా? వాళ్ళకు కూడా కేకులు వస్తారు ఇక్కడ కూర్చుని. విజయ్కి సంబంధం లేదు, మీకు సంబంధం లేదు. కానీ జగనన్న లాగా పార్టీ పెట్టగానే గెలిచాడంట. జగనన్న పార్టీ పెట్టగానే ఎక్కడ గెలిచాడు? చెప్పండి అసలు ముందు నాకు సినాప్సిస్ చెప్పండి. డాడీ పోయిన వెంటనే సంతకాల సేకరణలో ఉంటే కాంగ్రెస్ పోంది. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజించబడింది, జనాలు అన్నారు. దాని తర్వాత షర్మిల విజయమ్మ ఇద్దరు కలిసి బాబుకు ఒక్కసారి ఓటేయండి అంటే సర్లే ఇంత అడుగుతున్నారు కదా, రాజశేఖర్ రెడ్డి గారి భార్య కదా, కూతురు కదా అని చెప్పి ఓట్లేస్తే ప్రజలు అన్నారు. 11 స్థానాల్లో పడేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వండో అని అడుగుతాడు. ప్రజలు అంటున్నారు, కాన్స్టిట్యూషన్ అంటుంది. ఇన్ని పోలు అనిపించుకొని పార్టీ పెట్టగానే ఎమర్జ్ అయిపోయాడంట అన్నే వాళ్ళ ఎమర్జ్ అవ్వాల. వాళ్ళ ఫాదర్ సీఎం అయినా నక్కి వంగి ఒక్కసారి ఆపర్చునిటీ వచ్చిందంటే వాళ్ళ నాన్న అన్నట్టు పట్టుమని 10 స్థానాలు కూడా గెలుచుకోలేని జగన్మోహన్ రెడ్డి. కంపారిజన్ కూడా అర్థం ఉండాలి. రోజా ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఇక్కడ జరిగింది 108 స్థానాల్లో అయిపోయాడు విజయ్ దళపతి. 112 స్థానాలు కాంగ్రెస్ తో ఇచ్చినా కూడా కాంగ్రెస్ తో మద్దతు పెట్టుకున్నాడు విజయ్ దళపతి. కాంగ్రెస్ తో మీ సోకాల్ జగన్మోహన్ రెడ్డిని 16 నెలల పాటు జైల్లో. ఓకే, అర్థమైంది కదా అందరికీ. ఇంకెక్కువ చెప్తే ఏడుస్తారు, అందుకే చెప్పట్లా. ఇంకా అన్న కోసం ఇక్కడ మీరు కేకులు కట్ చేస్తారంటే మీరు అసలు అన్నా డిఎంకేని మించిపోయిన పార్టీ నిజంగా ఆంధ్రప్రదేశ్లో. మీ ఊప వల్ల అక్కడ గెలిచాడా? ఊపండి. ఇంకా ఎవరిని పట్టుకుంటారో వాళ్ళు విజయం అంచుదాకా వెళ్ళి తిరిగి వస్తారు చూడండి. అది మీ గొప్పతనం. పొరపాటున వైసీపీ ఫ్యాన్స్ అని ఎక్కడన్నా బయట వచ్చిందంటే ఆ పార్టీ కూలిపోద్ది. సపోర్ట్ ఇస్తా ఉన్నాళ్ళు రారు, వెనక్కి వెళ్ళిపోతారు. ఇన్ని దుర్ఘటన సంఘటనలు జస్ట్ బికాస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకున్నందుకు జరిగింది. రోజా సెలవుమణి విజయ్ గెలుస్తాడని నాకు తెలుస్తుందన్న వెంటనే ఢమాల్. ఓటమి కాదండి, అంటే ఎక్కడో 50 స్థానాలు 60 స్థానాలు వస్తే వాళ్ళు ఆల్రెడీ డమాల్ అనుకోవచ్చు. స్టాలిన్కి వెళ్ళి ప్రచారం చేస్తే ఎలా డమాల్ అన్నాడు? జగన్తో ఉంటే పక్క రాష్ట్రంలో ఉన్న జగన్తో అనేక సంబంధాలు అనుకుని అక్కడ ఉన్న తమిళియన్స్ అందరూ ఎలా ఓడగొట్టారు? విజయ్ గెలిచాడు, సింగిల్ లార్జెస్ట్ పార్టీ కింద ఇవాల్వ్ అయ్యాడు. దాని తర్వాత కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాడు. ప్రమాణ స్వీకారం ఇవ్వండి, బల నిరూపణకి 14 రోజులు ఇవ్వనే లోపు రోజా జగన్ అన్న ఫోటో పట్టుకున్నాడు కాబట్టి ధడేల్ వస్తామన్న పొత్తులు కూడా రావు. పెట్టండి. ఇప్పుడు కేకులు ఎవరు కట్ చేస్తారు? స్టాలిన్ కోస్తారా? కోయకపోతే స్టాలిన్ కోపం రాదా? మీరందరూ ఇప్పుడు కూర్చొని స్టాలిన్ మావాడే అని అరిచారే అనుకోండి పొరపాటున రాష్ట్రంలో, నీకంటే అసలు ఇంకెవరో ఉండరు. పక్క రాష్ట్రంలో గెలిస్తే మీరు కేకులు కూడా ఏంటా? ఇక్కడ అన్నని గెలిపించుకోవడం ఎలాగో తెలియదు మీ కార్యకర్తలకి. నిజంగా అంటే కోపం వస్తుంది. కానీ పక్క రాష్ట్రంలో విజయ్ పొరపాటుని ఫోటో దిగిన పాపానికి ఇక్కడ కేకులు వస్తారా? రోజా ప్రచారం చేసి వస్తుందా? గెలిచేవాడిని వెనకాల లాగేస్తారా? ఇంకొకసారి పొలిటికల్లీ ఎవరన్నా మాకు ఈ పార్టీలో ఫోటో ఉందని లేపారే అనుకోండి, ధడేల్
దీనికి నిర్వచనం ఈరోజు చూస్తున్నారు కదా. కొయ్యండి, ఇంకా కట్టండి కటౌట్లు, పెట్టండి డీజేలు, సంబరాలకు సిద్ధంగండి, స్టాలిన్ కోసం కేకులు కోయడం మొదలెట్టండి. ఇదండి సారాంశం. ఏమంటారు మీ అందరి ఒపీనియన్? ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.